నమో భగవతే రుద్రాయ. నిత్య జీవితంలో మనం అమ్మవారు మహాలక్ష్మి కటాక్షం కోసం మనం అనేకమైనటువంటి పరిహారాలు ఆచరిస్తూ ఉంటాం. అయితే ప్రస్తుత కాలంలో మనం తమలపాకులతో చేసేటటువంటి పరిహారాలు చాలా విజయవంతంగా మనకి కలుగుతున్నాయి. అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహము మనకి ఈ తమలపాకు పరిహారంతో చేయడం ద్వారా మహాలక్ష్మి అనుగ్రహము మనకి కలిగి మన ఇంట ధనము నిలిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనం అధికమైనటువంటి వృధా ఖర్చులను ఎక్కువగా చేస్తూ ఉంటాం. అటువంటి సందర్భాలలో మనం ఈ యొక్క తమలపాకులతో పరిహారం గనక ఆచరించాము అంటే మనకి ఉన్నటువంటి ఆ ఖర్చులన్నీ కూడా తగ్గటము, అలాగే మన యొక్క ఆదాయం అంతా కూడా పెరగటము కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి తమలపాకుల పరిహారాన్ని గనక ఆచరించారు అంటే మీకు ధన సంపాదన అనేటటువంటిది పెరుగుతుంది. మీరు ఈ పరిహారాన్ని లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ ఏ రోజైనా సరే ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. అయితే ఈ పరిహారం మీరు ప్రాతకాలాన్నే ఆచరిస్తే మంచి ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి తమలపాకు పరిహారం ఎలా చేసుకోవాలి అంటే ముందుగా మీరు ఒక మంచి తమలపాకుని తీసుకోవాలి. ఆ తమలపాకుని మీరు ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే ఆ తమలపాకుని మీరు ముందుగా స్వస్తిక్ గుర్తుని వేయాలి. ఆ స్వస్తిక్ గుర్తుని ఏ విధంగా వేస్తారు అంటే గంధము కలిపినటువంటి నీటిలో ఆ యొక్క స్వస్తిక్ గుర్తుని ఆ తమలపాకు పైన వేయాలి. అది వేసిన తరువాత స్వస్తిక్ మధ్యలో ఉన్నటువంటి ఖాళీలలో కుంకుమతో, ఈ కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి అంటే ఆవు నెయ్యి వేసినటువంటి కుంకుమను తయారు చేసుకోవాలి. ఈ యొక్క కుంకుమను 4 చోట్ల కూడా 4 బొట్లుగా పెట్టాలి. అలాగే ఈ స్వస్తిక్ గుర్తుకి 2 పక్కల కూడా 2 గీతలను కూడా వేయాలి. అలాగే ఈ స్వస్తిక్ గుర్తుకి పైన ఒక వృత్తాకారంలో ఉన్నటువంటి ఒక గంధపు బొట్టును కూడా మరలా వేయాలి. అలాగే ఈ స్వస్తిక్ గుర్తుకి కింద వైపున మీరు శ్రీం అనేటటువంటి అక్షరాన్ని లిఖించాలి. అయితే ఈ స్వస్తిక్ అనేటటువంటిది ఏమిటి అంటే మనకి అన్నీ కూడా శుభాలు కలగాలి, మనకి జయము కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ తమలపాకు పైన ఈ స్వస్తిక్ గుర్తు అనేటటువంటిది మనం రాస్తూ ఉంటాం. అలాగే ఈ యొక్క వృత్తాకారం అంతా కూడా మన యొక్క రాబడి అంతా కూడా పెరగాలి, చాలా చక్కగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క తమలపాకు పైన రాస్తాము. అలాగే కిందని అమ్మవారి యొక్క బీజాక్షరం శ్రీం అనేటటువంటి అక్షరము మహాలక్ష్మి అనుగ్రహము కలగటానికి మనం ఈ యొక్క తమలపాకు పైన ఇదంతా కూడా లిఖిస్తూ ఉంటాం. అయితే ఇదంతా కూడా మీరు రాసిన తర్వాత ఏ విధంగా రాసుకోవాలి అంటే మీకు నేను ఇక్కడ తయారు చేసి ఉన్నాను. ఈ విధంగా మీరు స్వస్తిక్ గుర్తును రాయడము, ఇక్కడ 4 చోట్ల కూడా 4 బొట్లను పెట్టడము, అలాగే ఇటుపక్క 2 గీతలు ఇటుపక్క 2 గీతలను కూడా పెట్టడము, అలాగే ఇక్కడ వృత్తాకారంలో లిఖించడము, ఇక్కడ శ్రీం అనేటటువంటి అక్షరమును కుంకుమతో రాయాలి. అయితే ఈ కుంకుమ ఆవు నెయ్యిలో కలిపి కుంకుమను తయారు చేసుకుని శ్రీం అనేటటువంటి అక్షరములో లిఖించాలి. ఇప్పుడు ఈ తయారు చేసుకున్నటువంటి తమలపాకును ఒక ఇత్తడి పళ్ళెములో మీరు ఇలా ఉంచుకోవాలి. ఈ యొక్క ఇత్తడి పళ్ళెంలో మీరు ఇలా ఉంచుకుని దీనిలో కొంచెం నీళ్లు పోసి ఒక రోజంతా కూడా మీ యొక్క పూజా మందిరంలో ఉంచి ఆ మరుసటి దినము ఈ పూజా మందిరంలో నుండి ఇత్తడి పళ్ళెంలో ఉన్నటువంటి ఈ తమలపాకు ఈ యొక్క నీటిని కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో లేదా ఎవరూ తొక్కనటువంటి ఒక మొక్క దగ్గర వేసిన అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది చాలా ఎక్కువగా కలుగుతుంది. అయితే ఈ పరిహారము మీరు లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ ఆచరించిన విశేషమైనటువంటి ధనప్రాప్తి కలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇదే యొక్క తమలపాకు పరిహారాన్ని మరలా మనం ఈ యొక్క ఆచరించడానికి మరొక పరిహారం కూడా ఉన్నది. ఆ పరిహారం ఏమిటి అంటే మీరు ముందుగా ఒక 6 తమలపాకులను తీసుకోవాలి. ఆ 6 తమలపాకులని కూడా మీరు చాలా చక్కగా ఒక పీట పైన ఒక పంచవర్ణములు లేదా 3 రంగులతో కలిపి ముగ్గులను పెట్టి వాటిని చక్కగా ఆ పీటనంతటినీ కూడా అలంకరించి ఆ పీట పైన వృత్తాకారంలో మీరు ఆ 6 తమలపాకుల్ని కూడా పెట్టాలి. 6 తమలపాకులే ఎందుకు వాడాలి అంటే శుక్రుడికి సంఖ్య 6 అంటే రాజయోగం కలిగించేటటువంటి సంఖ్య శుక్రుడు. అటువంటి శుక్రుడికి ఈ శుక్రవారం నాడు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి మనకి ధన సంపాదన అంతా కూడా పెరగటానికి మనం ఈ యొక్క తమలపాకులని ఒక వృత్తాకారం మాదిరిగా ఏర్పాటు చేసుకుని ఆ కొనలు ఏవైతే మనకి చిగురులాగా ఉంటాయో ఆ చిగురులన్నిటినీ కూడా వేరుగా చేసి వాటన్నిటినీ కూడా ఇప్పుడు మనం తయారు చేసుకునేటటువంటి ఈ దీపంలో వేయాలి. దీనిని తమలపాకు దీపం అంటారు.
అయితే తమలపాకు దీపం మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. ఈ తమలపాకు దీపాన్ని అంతా కూడా మీరు ఒక పీట పైన చాలా చక్కగా ముగ్గులు అవి కూడా పెట్టుకుని వీటన్నిటిని కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుని ఈ కొనలు ఏవైతే ఉన్నాయో ఆ కొనల భాగాలన్నింటినీ కూడా ఈ దీపంలో వేయాలి. ఈ దీపంలో ఒక మట్టి ప్రమిదను ఉంచి మరలా మరొక మట్టి ప్రమిదను అందులో పెట్టి ఈ దీపారాధన అంతా కూడా మనం చేసుకోవాలి. ఈ దీపారాధన అనేటటువంటిది మనం వీటిలో ఏవైతే కొనలు మనం బయటికి తీసేస్తామో వాటన్నిటినీ కూడా మీరు వీటిలో వేసి ఈ దీపాలన్నింటినీ కూడా మీరు వెలిగించాలి. దీనిని మనం తమలపాకు దీపం అంటాం. మీరు ఈ విధంగా ఈ దీపారాధన అనేటటువంటిది చేయాలి. ఇక్కడ నేను చూపించాను చూడండి, ఇక్కడ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేశాను. అలా 3 దీపాలు వెలిగించాను. ఇక్కడ అమ్మవారు త్రిశక్తి స్వరూపం అంటే మనకి పార్వతీ అమ్మవారు, అలాగే లక్ష్మీదేవి, అలాగే సరస్వతీదేవి. మనకి ఈ తమలపాకులో కూడా మొదటి కొన అంటే మనం తెంపేటటువంటి ఆకు కొన వైపు పార్వతీ అమ్మవారు, మధ్యలో లక్ష్మీ అమ్మవారు, చివరిని సరస్వతి అమ్మవారు ఉంటారు. అటువంటి సందర్భంలో మనం ఈ కాడలను కూడా తెంచి ఈ యొక్క నూనెలో వేయడం ద్వారా మనకి ఈ యొక్క స్మెల్ ఏదైతే ఉందో వాసన అంతా కూడా మనకి గృహంలో ప్రవేశించి మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది మనకి వస్తూ ఉంటుంది. అయితే ఇందులో భాగంగా మనం ప్రధానంగా ఇందులో మనం నువ్వుల నూనెని ఉపయోగించాలి. నువ్వుల నూనెని ఉపయోగించి ఈ యొక్క దీపాన్ని అంతా కూడా మనం తయారు చేసుకోవాలి. ఈ దీపాన్ని మనం తమలపాకు దీపము అంటాము. ఈ తమలపాకు దీపాన్ని వెలిగించడం ద్వారా మనకి అనేకమైనటువంటి శ్రేయస్సు కలగటము, అలాగే అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహము కలగటము కూడా మనకి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క పరిహారం మీరు లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ ఆచరించిన మంచి ఫలితాలు అనేటటువంటివి మనకి కలుగుతాయి. అలాగే ధన సంపాదన అంతా కూడా పెరిగేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ధన అభివృద్ధి కోసము అలాగే ఆర్థిక సంపద పెంచుకుందాము అనేటటువంటి ఆశయంతో ఉత్సాహంతో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు ఈ తమలపాకు పరిహారాన్ని ఖచ్చితంగా లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఈ పరిహారం ఆచరించడం ద్వారా మీకు మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే ఈ చిన్నపాటి పరిహారంతో మనకి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మంచి సంపాదన అంతా కూడా మనకి కలిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇది మనం లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ ఈ యొక్క తమలపాకు పరిహారాలను ఆచరించండి. మంచి ఫలితాలు అనేటటువంటివి పొంది అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి కూడా ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.